నమస్కారం. ఇవాళ మనం రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ అంటే తెలుగులో ధనిక తండ్రి పేద తండ్రి ఆ పుస్తకంలోని కొన్ని కీలకమైన ఆలోచనల గురించి లోతుగా మాట్లాడుకుందాం. అవును. ఈ పుస్తకం ఇద్దరు తండ్రుల మధ్య ఉన్న తేడాలను భలేగా చూపిస్తుంది కదా. అవును. ఒకరు రచయిత సొంత తండ్రి, బాగా చదువుకున్నా చాలా సంప్రదాయంగా ఆలోచిస్తారు, ఆయనే పేద తండ్రి. ఇంకొకరు స్నేహితుడి తండ్రి, అంటే ధనిక తండ్రి, ఆయన చదువు తక్కువే అయినా వ్యాపారంలో చాలా తెలివైనవారు. నిజమే. ఈ పుస్తకం డబ్బు, చదువు, ఇంకా ముఖ్యంగా ఉద్యోగ భద్రత గురించి మనం మామూలుగా నమ్మే చాలా విషయాల్ని ఓ రకంగా సవాల్ చేస్తుంది. కరెక్ట్. ఈ చర్చ ముఖ్య ఉద్దేశం కూడా అదే. అంటే డబ్బు సంపాదించడం, దాన్ని పెంచడం, మేనేజ్ చేయడం, వీటన్నిట్లో ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అవగాహన ఎందుకంత అవసరమో తెలుసుకోవడం. ఎందుకంటే మన స్కూల్సు, కాలేజీల్లో అకాడమిక్ స్కిల్స్ నేర్పిస్తారు కానీ డబ్బు గురించి, పెట్టుబడుల గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ తప్పుతే కదా. అవును. ఆ గ్యాప్ని ఈ పుస్తకం బాగా హైలైట్ చేస్తుంది. అదే, ఆ లోటును పూరించడమే దీని ఉద్దేశ్యమన్నమాట. సరే, మరి ఆలోచనలోకి వెళ్దాం. పుస్తకంలో పదే పదే చెప్పేది ఆస్తులు, అప్పుల మధ్య తేడా తెలుసుకోవడం. అవును. అసెట్స్ అండ్ లయబిలిటీస్. ధనవంతులు ఆస్తులు కొంటారట, అంటే వాళ్ల జేబుల్లోకి డబ్బు తెచ్చేవాటినే. ఇది వినడానికి సింపుల్గా ఉంది కానీ ఆచరణలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఎలా? రచయిత చెప్పేది, చాలామంది, ముఖ్యంగా పేద, మధ్యతరగతి వాళ్లు అప్పుల్ని ఆస్తులనుకుంటారు. ఓహో. ఉదాహరణకి పెద్ద ఇల్లు, సొంతానికి, లేదా కొత్త కారు. అవి ఆస్తులే కదా అనిపిస్తుంది. కానీ అవి నెలనెలా మన జేబులోంచి డబ్బుని బయటికి తీసుకెళ్తే లోన్, ఈఎంఐలు, మెయింటెనెన్స్ ఖర్చులు, ఇలా. నిజమే. అసలైన ఆస్తి అంటే అది మనకు అదనంగా డబ్బు సంపాదించి పెట్టాలి. అంటే అద్దె వచ్చే ఇల్లు, అవును, లేదా స్టాక్స్, బాండ్స్, లేదంటే ఒక చిన్న వ్యాపారం, ఇలాంటివి అన్నమాట. మనకు ఆదాయాన్ని ఇచ్చేవి. వీటిని నిర్మించుకోవడంపై ఫోకస్ పెట్టాలి అంటారు రచయిత. కేవలం వస్తువులు కొనడం కాదు, డబ్బు సంపాదించే సిస్టమ్స్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది బాగుందిక. ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్పారు కదా, జీతం కోసం కాకుండా నేర్చుకోవడం కోసం పనిచేయాలని. ఇది కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు. అవును, ఎందుకంటే ఉద్యోగం అంటేనే డబ్బు కదా సాధారణంగా. అదే, కాని రచయిత ఏమంటున్నారు? సేల్స్, మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్, లీడర్షిప్ ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవాలంటున్నారు. నిజమే. ఎందుకంటే ఆ స్కిల్స్ ఉంటేనే కదా లాంగ్ టర్మ్లో డబ్బు మనకోసం పనిచేసేలా చేయగలం. అందుకే మీ సొంత వ్యాపారాన్ని చూసుకోండి అని కూడా అంటారు. అంటే మైండ్ యోర్ ఓన్ బిజినెస్. అంటే ఉద్యోగం చేస్తూ కూడానా? అవును. మెయిన్ జాబ్ చేస్తూనే మీకంటూ స్వంతంగా ఆస్తుల విభాగాన్ని, అంటే అసెట్ కాలమ్ని క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టాలి. అది ఎలా? చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ లాంటివా? కావచ్చు, లేదా పార్ట్ టైం వ్యాపారం కావచ్చు. ఇక్కడ మీరు ఉద్యోగంలో నేర్చుకున్న స్కిల్స్ ఆ సొంత వ్యాపారాన్ని పెంచుకోవడానికి భలేగా ఉపయోగపడతాయి. అంటే సంప్రదాయ జాబ్ సెక్యూరిటీ అనేది ఒక రకమైన భ్రమ అని, అసలైన ఫ్రీడమ్ కోసం సొంతంగా ఆస్తులు పెంచుకోవాలి లేదా వ్యాపారం చేయాలి అని ఆయన ఉద్దేశ్యం అన్నమాట. అవును. చాలామంది రిస్క్ తీసుకోవడానికి భయపడతారు కదా, డబ్బు పోతుందేమో అని. అదే, ఆ భయమే రచయిత చెప్పే ఎలుక పందెంలో ఇరుక్కుపోయేలా చేస్తుంది. జీతం, బిల్లులు, మళ్లీ జీతం కోసం ఎదురుచూపు, ఆ సైకిల్ అన్నమాట. కాని ధనిక తండ్రి ఆలోచన వేరు. వాళ్ళు, అంటే ఆ మైండ్ సెట్ ఉన్నవాళ్లు, వైఫల్యాల్ని కూడా పాఠాలుగా చూస్తారు. అలాగా? డబ్బు లేకపోయినా అవకాశాలని ఎలా గుర్తించాలి, ఉన్న తెలివితేటలతో, క్రియేటివిటీతో డబ్బుని ఎలా సృష్టించాలి లేదా కనుక్కోవాలి అని ఆలోచిస్తారు. ఇది జస్ట్ డబ్బు సంపాదించడం కాదు, సంపదను సృష్టించే ప్రాసెస్. అర్థమైంది. అంటే మొత్తం మీద ఈ పుస్తకం నుంచి మనం నేర్చుకోవాల్సింది డబ్బు, జాబ్ సెక్యూరిటీ గురించి మనకున్న పాత నమ్మకాల్ని ధైర్యంగా ప్రశ్నించాలి. కరెక్ట్. ఆర్థిక అక్షరాస్యత చాలా ముఖ్యం. దానికి ప్రయారిటీ ఇవ్వాలి. అప్పులు పెంచుకోకుండా ఆదాయాన్నిచ్చే ఆస్తుల్ని పెంచుకోవాలి. అవును. వీలైతే ఉద్యోగం చేస్తూనే చిన్నగా మొదలుపెట్టినా సరే ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. సరిగ్గా చెప్పారు.
అంతిమంగా చూస్తే ఈ పుస్తకం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలని, కొంచెం లెక్కించి రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడాలని, జాబ్ మీదే ఆధారపడకుండా సొంతంగా ఏదైనా నిర్మించుకోవాలని బాగా మోటివేట్ చేస్తుంది. నిజమే. డబ్బు గురించి మనం ఆలోచించే తీరుని మార్చి మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మన చేతుల్లోకి తీసుకోమని చెప్పినట్టుంది. అవును. అయితే ముగించే ముందు ఒక్క విషయం ఆలోచిద్దామా? చెప్పండి. ఈ పుస్తకం రాసినప్పుడి పరిస్థితులు వేరు. ఇప్పుడు డిజిటల్ యుగం, ఎకానమీ చాలా వేగంగా మారుతుంది కదా. మరి ఈ రిచ్ డాడ్ సూత్రాలు నేటి మోడర్న్ వరల్డ్లో ఎంతవరకు వర్తిస్తాయి, ఎలా వర్తిస్తాయి? మంచి ప్రశ్న. ఇంకా ముఖ్యంగా ఆర్థికంగా మన స్వంత వ్యాపారాన్ని చూసుకోవడం అన్నాం కదా. అలా మొదలు పెట్టడానికి రేపో ఎల్లుండో కాదు, ఇప్పుడే, ఈ క్షణమే మనం తీసుకోగల అతి చిన్న మొదటి అడుగు ఏమై ఉంటుంది? ఆలోచించండి.